యేసుప్రభువారు చెప్పిన రాకడకు సూచనలు నెరవేర్పు. మత్తయి 24వ అధ్యాయము. మోసము, అబద్ధ క్రీస్తులు వెలుగులోనికి వచ్చుట. నేటి దినాల్లో మోసం ఎంత తారాస్థాయికి చేరిందంటే డూప్లికేట్ ఒరిజినల్ను మించిపోతుంది. అది ఏ రంగంలోనైనా కావచ్చు. నిత్యావసర వస్తువు నుండి కరెన్సీ నోటు వరకు కాదేది మోసానికి అనర్హం అన్నట్లుగా సాగిపోతుంది. ఇక ఆధ్యాత్మికంగా అయితే బైబిల్ పట్టుకున్న వాడిని బైబిల్తోనే మోసం చేయాలనే సాతాను కుయుక్తి విజయం సాధిస్తుందనే చెప్పాలి. అయితే బెరయా సంఘస్థుల వలె వాక్యాన్ని పరిశోధించి వాస్తవాలను గ్రహించగలగాలి. ఇప్పటికే నేనే క్రీస్తును అంటూ ఈ లోకంలో ప్రకటించుకున్నారు. వారి మరణానంతరం కోకొల్లలుగా వస్తూనే ఉన్నారు. ఇంకా అనేక మంది వస్తారు. ఇది యుగ సమాప్తికి సూచన అనే విషయం ఎంత మాత్రం మర్చిపోకూడదు. మత్తయి 24:4-5 వచనాలు. ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. యుద్ధములు, కరువులు, భూకంపములు. ప్రపంచంలో శాంతి సమాధానం లోపించింది. ఎక్కడ చూచినా యుద్ధ వాతావరణమే తాండవమాడుతుంది. మన దేశానికి ప్రక్కనున్న పాకిస్తాన్కి ఎప్పుడూ ఇదే పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులు ఇంకనూ తీవ్రతరం కాబోతున్నాయి. ఇస్రాయేల్ ఇరాన్ మధ్య యుద్ధము, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధము ఇప్పటికే 2 సంవత్సరాల నుండి జరుగుతుంది. ఇలాంటివి ఇంకా తీవ్రతరం కాబోతున్నాయి. కరువులు. సోమాలియా మరియు ఆఫ్రికాలో కరువుతో అల్లాడిపోతున్న దేశాలెన్నో. మొన్నటికి మొన్న శ్రీలంకలో ఆహారం, త్రాగడానికి నీళ్లు లేక ప్రజలు మట్టిని అప్పడాలుగా చేసుకుని కాల్చుకుని తిన్న సందర్భాలు. జీవితకాలంలో ఒక్కపూట కూడా కడుపు నిండా ఆహారం తినని వాళ్ళు కోకొల్లలు. ఇలాంటి పరిస్థితులే రాబోయే దినాల్లో ఇంకనూ ప్రపంచమంతటా రాజ్యమేలబోతున్నాయి. భూకంపాలు. ఇక భూకంపాలు సగటున వారమునకు 1 అన్నట్లు సంభవిస్తూనే ఉన్నాయి. వీటన్నిటినీ చూచి ఆశ్చర్యపోవలసిన పని లేదు. కానీ యుగ సమాప్తికి సూచనలని గ్రహించగలగాలి. మత్తయి 24:7-8 వచనాలు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. విశ్వాసులు జనుల చేత ద్వేషింపబడుట. విశ్వాసులమైన మనల్ని సకల జనులు ద్వేషిస్తారు. ఎంతగా అంటే మణిపూర్ ప్రజలను ఎంత భయంకరమైన హింస చేశారో, అంటే ఆడవారిని వ్యవస్థలుగా చేసి కొంతమందిని మానభంగం చేసి చంపేశారు. పురుషులను ఒక్క వేటుతో తలా ముండెం వేరైపోతుంది. సజీవ దహనాలు. అంతకుముందు కుష్టి వ్యాధిగ్రస్తుల మధ్య సేవ చేస్తున్న గ్రహాం స్టైన్స్ వారి 2 కుమారులను సజీవ దహనం చేసి చంపేశారు. ఇలా ఎన్నో కుటుంబాలు వెలివేయబడ్డాయి. భార్య మంచి విశ్వాసి అయితే భర్తకు నచ్చదు. కుటుంబంలోనే వెలివేతలు. ఇలా అనేకం. కారణం ఒక్కటే, ఆయన